నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తారన్న మంత్రి డోలా. భవిష్యత్తులో వెలుగొండ నీళ్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని వ్యాఖ్య. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసులో రామోజీరావు నేరస్తుడే అన్న మాజీ మంత్రి అంబటి. మార్గదర్శి కేసులో ఉండవల్లి పోరాటం కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడి. డిఎస్సీ కుంభకోణం, ఏపీపీఎస్సీలపై సీబీఐ విచారణకు సిద్దమా? సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్. తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా కుంభాభిషేక పూజ కార్యక్రమాలు. అధిక సంఖ్యలో పాల్గొని తీర్థాలు స్వీకరించిన భక్తులు. వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తారని మంత్రి డోలా బాలవీరయ్య స్వామి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో మంత్రి పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 1996లో సీఎం చంద్రబాబు వెలుగొండకు శంకుస్థాపన చేశారని మంత్రి ప్రస్తావించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభించారని అన్నారు. నిర్వాసితులకు 3 విడతలుగా పరిహారం పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఆఖరి లబ్దిదారుడి వరకు పరిహారం అందిస్తామని మాటిచ్చారు. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వెలుగొండను ప్రారంభిస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలవరం ఎడమ కాలువ నుంచి కూడా నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 1996 మార్చిలో 5వ తేదీన ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ చూశారు, పోయినసారి ఎన్నికల ముందు పని పూర్తి కాకుండానే సాబాన్నారు, చప్పట్లు కొట్టారు, మేళతాళాలు పెట్టారు, ఏదో చేస్తే ఇప్పటికీ కూడా టీబీఎం క్లియర్ చేసుకోవటం. ఆ రోజు మేమందరం కూడా వచ్చాం, మీరు కూడా వచ్చారు. ఫీడర్ కెనాల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం, బ్రీచెస్ పడిపోవడం ఇవన్నీ చూసి అంతా లైనింగ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి జరిగింది. చరిత్ర 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయన పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పిన మాట ప్రకారం మనం అమలు చేస్తున్నారు. మొన్ననే డ్యామ్ సైట్లో ఇవ్వడం జరిగింది 300 కోట్లు, తర్వాత మొన్న 200 కోట్లు, నిన్న 257 కోట్లు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఒక ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా కానీ ఇంకా మాకు రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకున్నా అందరికీ అన్నీ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. కొంతమంది ఆ రోజు చేయలా, ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక గొప్ప అదృష్టం మా ముఖ్యమంత్రి కలుగుతుంది. 30 ఏళ్ల తర్వాత దాదాపుగా ఆ రోజు ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఫౌండేషన్ ముఖ్యమంత్రి ఈరోజు నీళ్లు ఇస్తున్నారంటే అది వారి ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తా ఉంది. ఏది ఏమైనా వెలుగొండకి నీళ్లు ఇస్తున్నాం. నిర్వాసితులు కూడా అందరికీ కూడా R&R ప్యాకేజీ కింద పరిహారం కూడా అందజేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరూ కూడా సహకరించండి. మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా ఈ ప్రాంతంలో భాగస్వాములు. ఈ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాల తర్వాత తీసుకొస్తుంటే మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటికి తాగునీటికి అవ్వదు. ఈరోజు చూసిన కందుకూరుకు రాళ్లపాడుకు పెట్టున్నారు, మాకు పాలేరుకు పెట్టున్నారు, అదేవిధంగా దర్శి ప్రాంతంలో మంచినీళ్ళు పెట్టున్నారు. ఈ ప్రకాశం జిల్లా కూడా ఉపయుక్తం అది. ఇంతేకాకుండా ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలతో కూడా కడపకు కూడా ఇస్తున్నాం. మొదటిదో మేము మొత్తం పని పూర్తి చేసి 10 టీఎంసీలు రేపు విడుదల చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మార్కాపురం, ప్రకాశం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే ఆ రోజు కూడా నేను చెప్తున్నా, ఏమీ చేయకుండా ఆ రోజు పెద్ద శిలాపాలకం చూసుకొని రావచ్చు. ఇంత పని చేసాం మేము, R&R ప్యాకేజీ కావచ్చు, పనులు కానీ మేము చేసి ఇంత పెద్ద వెచ్చించే ఒక సంకల్పంతో చేస్తున్నాం. ఈరోజు నదుల అనుసంధానం మొదటి ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇక్కడే కాదు, అదేవిధంగా పోలవరం ఎడమ కాలువ నుంచి కూడా నీళ్ళని రేపు 3వ తేదీన అనకాపల్లిలో కూడా అక్కడ కూడా నీళ్ళు ఇస్తున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. నదుల అనుసంధానం ప్రధానంగా తీసుకున్నారు. ఆ రోజు కావేరీ నుంచి వంశధార వరకు కూడా చేసే ప్రాజెక్టు ముందు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అపర భగీరథుడిలాగా ఈ దేశంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు అపర భగీరథులాగా నదుల అనుసంధానం. ఆ రోజు గోదావరి పట్టిసీమ చేస్తే ఈ ప్రాంతంలో మన కృష్ణ రైతులు
నారులు పోసుకున్న పరిస్థితి. ఇంత ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు చేసేటువంటి ఒక మహాయజ్ఞానికి మనం రేపు నీళ్లు ఇస్తున్నాం. తప్పనిసరిగా మీ అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ ఆ విజయోత్సవ ఆ నీళ్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రజలు కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రామోజీరావు చనిపోవడం వల్లే మార్గదర్శి కేసులో ఆయనపై వచ్చిన ఫిర్యాదును సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందని, ఆయనపై క్రిమినల్ కేసు కొట్టేసిన సివిల్ కేసు మాత్రం కొనసాగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రామోజీరావుపై ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన ఆయన వసూలు చేసిన డిపాజిట్లు సక్రమం అని, ఆయన కడిగిన ముత్యమని క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని అంబటి తేల్చి చెప్పారు. మార్గదర్శి కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నట్లు అంబటి రాంబాబు తెలియజేశారు. మార్గదర్శి ఫైనాన్స్ మీద వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. ఆ డిస్మిస్ చేసిన తర్వాత బహుశా రామోజీరావు గారు నిజానికి దివంగతులయ్యారు. ఆయన గురించి వేసినటువంటి పిటిషన్ ఆయన మరణానంతరం డిస్మిస్ అయింది. ఈ సందర్భంగా ఆయన గురించి విమర్శ చేయటం అనేది బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరణించిన వ్యక్తి గురించి మాట్లాడవలసి రావడం అనేది అంత బాధ కలిగించేటటువంటి అంశం. అయినా అనివార్య పరిస్థితుల్లో ఆయన గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే ఎప్పుడైతే 20వ తారీఖున సుప్రీంకోర్టులో పిటిషన్ ని డిస్మిస్ చేశారో ఆ తర్వాత ఆయన పత్రిక, ఆయనతో పాటు ఎల్లో మీడియా, ఇంతే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ విచిత్రమైన కథనాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాయి. దానిలో ఏంటంటే ఆయన కడిగిన ముత్యంలా వచ్చాడని, రాపడని వజ్రమని, మట్టిలో మాణిక్యమని, మహాత్ముడని, గొప్పవాడని ఇలాంటి పొగడ్తలు పొగిడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానితో పాటు అసలు నాకు అనుమానం నారా చంద్రబాబు నాయుడు గారు ఈయన మహాత్ముడు, ప్రతి ఊర్లో కూడా ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పినా చెప్తాడు. ఎందుకంటే ఆయన మరణానంతరం ఆయన సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి ఖర్చు పెట్టి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి ప్రయత్నం, కొన్ని యూట్యూబ్ ఛానల్ చెప్పేటటువంటి ప్రయత్నం, ఎల్లో మీడియా ప్రచారం చేసే ప్రయత్నాలకు భిన్నంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అనే ఉద్దేశంతో నేను మీ ద్వారా ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు రాజకీయ నాయకుడు కాదు, కానీ అందరికన్నా మించిన రాజకీయ నాయకుడు. రామోజీరావు గారు తెలుగుదేశం కాదు, కానీ తెలుగుదేశాన్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి. అలాంటి రామోజీరావు గారి మీద 2008లో అనుకుంటాను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అది రామోజీరావు గారి మీద కాదు, రామోజీరావు గారు నడుపుతున్నటువంటి మార్గదర్శి ఫైనాన్స్ మీద. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట వ్యతిరేకంగా రాష్ట్రంలో, దేశంలో డిపాజిట్లు సేకరిస్తుంది అని. ఆ తరువాత 2008లో అప్పుడున్న ప్రభుత్వం విచారణ జరిపి ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు. చట్ట వ్యతిరేకంగా RBI 45S సెక్షన్ ప్రకారం మార్గదర్శి ఫైనాన్స్ చేస్తున్నది క్రిమినల్ నేరము, ఇలా వసూలు చేయకూడదు అని కేసు కూడా రిజిస్టర్ చేశారు. దాని గురించి కొన్ని మాటలు ఇక్కడ చెప్పాలి. అదేమిటంటే ఈ దేశంలో RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ సంస్థల మీద కొన్ని ఆంక్షలు పెడుతుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుని ప్రజల్ని ముంచేకోకుండా ఉండటం కోసం. అవి ఇన్కార్పొరేట్ అయినటువంటి సంస్థలు మాత్రమే, లైక్ బ్యాంక్స్, డిపాజిట్స్ వసూలు చేయాలి. ఎవరు పడితే వాళ్ళు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు. అంబటి రాంబాబు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు, లేదా మీరు డిపాజిట్స్ వసూలు చేయడానికి వీల్లేదు పబ్లిక్ గా. కాకపోతే లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఎవరికో మనం ₹2 వడ్డీ ఇస్తాం, వాళ్ళేమో ₹2 వడ్డీ ఒకసారి కొంతకాలం ఇస్తారు, తర్వాత అసలు కూడా ఎగ్గొడుతూ ఉంటారు. ఇలాంటివి జరగకోకుండా ఉండాలనే ఉద్దేశంతో RBI కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాల ప్రకారం రామోజీరావు గారు చేస్తున్నటువంటిది, ఆయన ఫైనాన్స్ కంపెనీ చేస్తున్నది, ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేస్తున్నది చట్ట వ్యతిరేకమైన కార్యకలాపం. ఇది నేను చెబుతున్నటువంటి అంశం కాదు. 2008 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ ప్రశ్న లేవనెత్తక ముందే RBI నోటీస్ ఇచ్చింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి. 2097లో ఒకసారి చూపించండి. ఏమని అంటారంటే వాళ్ళు, మీరు ఇలా వసూలు చేయటం చట్ట వ్యతిరేకం, దీన్ని ఆపేయండి అని. ఇది నా దగ్గర ఒకటే ఉంది పబ్లిక్ లో, అంతకు ముందు నుంచి కూడా.
కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో భారీగా అవకతవకలు కుంభకోణం జరిగాయని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో దుర్మెత్తారు. డిఎస్సీలు జరిగిన అక్రమాలు గత వైసీపీ హయాం జరిగిన ఏపీపీఎస్సీ నియామకాలపై ఏకకాలంలో సిబిఐ విచారణ వేయాలని మాజీ సీఎం జగన్ విసిరిన సవాలుకు సమాధానం చెప్పలేక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శాసనసభలోనూ బయట తోగముడిచారని ఆయన విమర్శించారు. అనకాపల్లి జిల్లాలో తీవ్ర వర్షాభావ కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ప్రత్యామ్నాయ ప్రణాళికలు ప్రకటించకుండా, కరువు ప్రాంతంగా గుర్తించకుండా చంద్రబాబు ఈవెంట్ మేనేజ్మెంట్ రాజకీయాలకు పరిమితమయ్యారని మండిపడ్డారు. క్రెడిబిలిటీ అనేటువంటిది ఏ నాయకుడి కన్నా అవసరం. సరే, గెలుపు ఓటములు పక్కన పెడదాం, ఏ రకంగా గెలిచారు అనేటువంటి ప్రజలందరికీ తెలుసు. కానీ ప్రజలకి ఒక నాయకుడు అంటే నమ్మకాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం, వారి భవిష్యత్తుని ఇవ్వాల్సినటువంటి అవసరం. అది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు. ఈరోజు మీరు వచ్చి అన్ని అమ్మకాలు, పోర్టుల అమ్మకం, మెడికల్ కాలేజీల అమ్మకం, భూముల అమ్మకం, అన్ని అమ్మకానికి పెట్టి మీరు ఏం భరోసాని ఇస్తున్నారు ప్రజలకి? సో దయచేసి మీరు ఏ వేదిక తీసుకున్నా మా నాయకుడిని విమర్శించడానికి మాత్రమే సభలు పెట్టాలనుకుంటే వేరుగా మాట్లాడుకుందాం. కానీ ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని వాడుకొని దాని మీద రాజకీయాలు చేద్దామని చెప్పి డిఎస్సి కోసం చూసాం. ఈ మధ్య మంత్రులందరూ కూర్చొని రీల్స్ చేస్తున్నారు. అంటే ఏం గతి పట్టింది మంత్రులందరికీ? మంత్రులకు కలిసి కూర్చొని మేకప్ వేసుకొని వీడియోలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసారు రాష్ట్రంలో మంత్రివర్గం అంతా కూడా. ఇవన్నీ ఎందుకు? సిబిఐ ఎంక్వైరీ చేసిస్తే పోద్దు కదా. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు ఏంటనేటువంటి తెలిసిపోద్దు కదా. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఫేస్బుక్ లోని, ఇన్స్టాగ్రామ్ లో ఇట్లోని రీల్స్ చేసుకొని వాళ్ళు సమయం గడుపుతున్నారు. అంటే ఎంత ఖాళీగా ఉన్నారండి ఈ రాష్ట్రంలో మంత్రివర్గం అంతా కూడా. దయచేసి ఇప్పటికన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఛాలెంజ్ ని స్వీకరించేటువంటి ధైర్యం చేయమని, ఆ రోజు మా హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ మీద మీరు చేస్తున్నటువంటి ఆరోపణల మీద, ఈ రోజు డిఎస్సీ మీద మేము చేస్తున్నటువంటి ఆరోపణల మీద, రెండిటి మీద ముందు సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇప్పటికన్నా రాజకీయ ప్రసంగాలు, రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి హామీల మీద ఈ ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వెనుపోటు పార్టీ అధ్యక్షుని ఇద్దరిని కూడా కోరుతా ఉన్నాం. రోజు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కాపాడుతారని కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేస్తారనేటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద లేదు. కానీ కనీసం షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తోలినటువంటి రైతులకన్నా పేమెంట్లు ఇవ్వాలి కదా, పనిచేసినటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వాలి కదా. మేము ఆ రోజు 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో, 2.5 సంవత్సరాలు నేను మంత్రిగా, సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి మిగిలినటువంటి రాష్ట్రంలో మిగిలినటువంటి ఏకైక చక్కెర సహకార రంగంలో ఉన్నటువంటి చక్కెర కర్మాగారం 89,90 లక్షల రూపాయలు ఇచ్చాం. అది గ్రాంట్ రూపంలోనో ఇంకో రూపంలోనో ప్రభుత్వానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 24,000 మంది రైతుల తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కాపాడేటువంటి కార్యక్రమం చేశాను. మా నాయకుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేశారు. గత సంవత్సరం జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వచ్చి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారో అంతకన్నా ₹1 ఎక్కువ ఇస్తామని చెప్పి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది, ₹1 ఇవ్వాల. గోతుగాడి నక్కలాగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఏంటంటే దీన్ని ఎప్పుడు ఎత్తేస్తారు, ఈ భూమిని ఎప్పుడు కొట్టుకుపోదాం అన్నటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎదురు చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు అక్కడ ఒకటే కాదు, అటు ఏడుకొప్పగా, ఒక పక్క తాండవ, ఒక పక్క తుంపాల, ఈరోజు చివరికి గోవాడ కూడా ఆ స్థాయికి తీసుకుని వచ్చి ఈ భూములన్నీ ఎలా కొట్టేద్దామని చెప్పి చూసేటువంటి దానికే అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు తప్ప ఏ రకంగా అక్కడ రైతులు కాపాడదాం, రైతులు పేమెంట్లు ఇద్దాం అనేటువంటి దాని మీద లేదు. అందుకనే ఇప్పటికే గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక కార్యాచరణ ప్రకటించింది. దాని ప్రకారం వచ్చే నెల ఆఖరు లోపు ఫ్యాక్టరీ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేశాం. ఈ లోపు బకాయిలు చెల్లించాలి, భవిష్యత్ ఏంటనేటువంటిది ప్రకటించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఆ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తుంది, దానికి సంబంధించినటువంటి తేదీని కూడా మీకు ప్రకటిస్తుంది. ఆ రకంగానే రైతులందరినీ కూడా రోడ్డు మీద. డేటా సెంటర్స్ అనేటువంటిది కొత్తగా చంద్రబాబు నాయుడు కనిపెట్టింది కాదు. డేటా సెంటర్స్ అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలు, తద్వారా వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటనేటువంటివి అక్కడ ప్రజలందరూ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఇక్కడ కూడా వస్తాయనేటువంటిది వారు భావించి రోడ్ల మీదకి వచ్చారు. వచ్చినటువంటి దానికి సమాధానం అండ్ భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వాన్ని ఏంటనేటువంటి సమాధానం చెప్పకుండా ప్రతి ఒక్కరిని ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని ఏదో దోషుల్లాగా, దొంగల్లాగా చూసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. డాటా సెంటర్స్ విశాఖపట్నం వచ్చినందుకు ఎవరో ఆశ్చర్యపడడం, లేకపోతే ఎవరు ఇంకోటి అవడం అనేటువంటిది నాకు తెలిసి లేదు. ఎందుకంటే డాటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది జరగదు అనేటువంటి దాని ఆ స్టాండ్కి
మేము మొదటి రోజు ఏం మాట్లాడామో ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాం. అందుకనే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదానికి డాటా సెంటర్ అలాట్మెంట్ చేసినప్పుడు, ల్యాండ్ అలాట్మెంట్ చేసినప్పుడు చాలా క్లియర్ గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తాలూకా ఏదైతే క్లాజ్ కూడా పెట్టాం. డాటా సెంటర్స్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాదు కాబట్టి మీరు ఐటీ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.